ఈ రోజుల్లో మనము ఎలాంటి మార్గంలో ప్రయాణిస్తున్నామో తెలుసా? పాతాళం, గుడ్డిగా పోయే మార్గంలో మీరు నడుస్తున్నారు. ఆ దారి మంచిది కాదు అని నీవు చెప్పినా వినిపించుకోవడం లేదా? నువ్వు మనుషుల సహాయం అందుతుందని అనుకోవద్దు. నీవు పాతాళంలో పడిపోయి ఊబిలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నా నువ్వు అనుకున్న వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దావీదు వలె సహనంతో దేవుని కొరకు నీవు కనిపెట్టుకుని ఉంటే, లోయలో ఉన్నా సరే సహనంగా ఉంటే దేవుని సహాయం పొందుకుంటావు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, నీకున్న మానసిక సమస్యలలో రోగంతో ఉన్నవా? పాపంతో, చాలా దుఃఖంతో ఒంటరిగా ఉన్నవా? నాశనకరమైన గుంటలో ఉన్న, జిగటగల దొంగ ఊబిలో ఉన్న దావీదు వలె బుదిగంతముల లోపల నుండి మొరపెడితే నీకు సహాయం చేసి చేయి అందించి ఎత్తైన కొండ మీద నీ పాదములను నిలుపును. మళ్ళీ నీవు ఊబిలో అగాధంలో పడిపోకుండా క్రీస్తు అనే బండ మీద నిలుపును. నీకు రక్షణ నాకు దయచేయము తండ్రి, నీ రక్షణ నాకు దయచేయము తండ్రి. నీ ముందున్న నా బ్రతుకును చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించుము అని ప్రార్థించు.